హయాంలో కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు పెద్ద పనులకే ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తెలంగాణ సంపదను దోచుకొని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. ఈ నెల 18న జరిగే కేబినెట్ సమావేశంలో సింగరేణి భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. క్యాతనపల్లి ఆర్ఓబీపై లైట్నింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాతనపల్లి కానీ, మందమరి కానీ, చెన్నూరు టౌన్ అయినా కానీ, గ్రామాలలో కానీ ఎక్కడ కూడా సీసీ రోడ్స్, నాలీల మీద ఎప్పుడు కూడా ధ్యాస పెట్టలేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము శాంక్షన్ చేసి ఎవరు ఆపినారు వాళ్ళకు? 5 సంవత్సరాలు ఎమ్మెల్యే సుమన్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండే, తర్వాత ఈ నియోజకవర్గానికి ఎంపీగా ఉండే, తర్వాత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే. నిజంగా నిధులు ఉంటే నిజంగా ఖర్చు పెట్టనుండే, కానీ వాళ్ళకు ఆ సోయి లేకుండే. ఇక్కడ మర్చిపోయి కాళేశ్వరంలో కమిషన్లు వస్తాయని చెప్పి అక్కడ పైసలు ఖర్చు పెట్టిండ్రు. అన్ని చోట్ల కూడా పెద్ద ప్రాజెక్టు తీసుకొని పెద్ద కమిషన్లు వస్తాయని చెప్పి పెట్టిండ్రు. కానీ మన వార్డులలో ప్రజలు ఉంటారు, ప్రజలకు ఇబ్బంది ఉంది, ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆ ఆలోచన లేదు. ఇప్పుడు అరే మా నిధులతోని, అరే మీ నిధులు కూడా ఆపుతున్నాడు, మీరేమో ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండ్రు.